హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన ఫేస్ మీద ఉండే డార్క్ స్పాట్స్ పోవడానికి మనం ఏమేమి చేయొచ్చో, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎలాంటి కేర్ తీసుకుని ఆ డార్క్ స్పాట్స్ని అని వెళ్ళగొట్టొచ్చో డిస్కస్ చేద్దాం అమిగోస్. దానికన్నా ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు రజయ్, వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్. మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload you will be notified. We will get right in. టిప్ నెంబర్ 7 ఏంటో తెలుసా? లెమన్ని, యోగర్ట్ని అలా నీట్గా కలపడం. లెమన్, యోగర్ట్ మన ఇంట్లో ఉండే వస్తువులే అమిగోస్, బట్ దానికి ఉండే బెనిఫిట్స్ తెలియక చాలామంది ఎక్కువ స్పెండ్ చేయరు దాని మీద టైము. లెమన్లో ఉండే పీహెచ్ని బ్యాలెన్స్ చేసేది, యోగర్ట్లో ఉండే క్లెన్సింగ్ ఎబిలిటీ నీట్గా కలిసి మర్జీ ఒక మాస్క్లా తయారు చేసి ఫేస్ మీద పెట్టిన తర్వాత వండర్స్ చేస్తాయి బికాస్ మ్యాజిక్ చేస్తుంది మన బ్లాక్ స్పాట్స్ మీద. సో ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఏం చేస్తారంటే లెమన్ని, యోగర్ట్ని బాగా కలిపి ఆ మిక్చర్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచి అది బయటకు తీసి ఒక 15-20 మినిట్స్ మీ ఫేస్ మీదకి అప్లై చేసుకొని నీట్గా క్లీన్ చేసేయండి. వీక్లీ వన్స్ ఇలా చేయగలిగితే చాలు, దాని వండర్ అనేది మీరు ఆటోమేటిక్గా 3 to 4 వీక్స్ తర్వాత దానిలో ఉండే చేంజ్ అనేది మీరు గమనిస్తారు. ట్రస్ట్ మీ, దిస్ వర్క్స్. టిప్ నెంబర్ 7 ఇది. కాకుండా మీకు 57th వీడియో, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి చేరిపోతున్నాం. మనం ఒక 100 వెల్ ప్రొడ్యూస్డ్ వీడియోస్ మీ చేతుల్లో పెట్టడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నా. మీ సైడ్ నుంచి కోరుకునేది 2 విషయాలు అమిగోస్. కింద కనబడే లైక్ బటన్ కొట్టండి, అండ్ ఆల్సో వెళ్ళే ముందు ఇప్పుడైనా చేయండి #road to150 అని చెప్పి మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఈ 2 చేస్తే యూట్యూబ్ వాడు ఏజూడ్ అనే ఛానల్ ఒకటి ఉంది, వాడికి ఎంగేజ్మెంట్ చాలా బాగుంది అని చెప్పి మన ఛానల్ని పుష్ చేస్తాడు. మనం ఇంకా గ్రో అవ్వడానికి, ఇంకా బెటర్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ఇట్ విల్ హెల్ప్ మీ. మనం సెప్టెంబర్ 19 లోపల 150K కొట్టేయాలి. సో కామెంట్ అండ్ లైక్ మర్చిపోకండి. నౌ గెట్ బ్యాక్ టు దోస్ బ్లాక్ స్పాట్స్. టిప్ నెంబర్ 6 అమిగోస్, మన ఇంట్లో ఉండే వస్తువు. ఇది కూడా చాలామంది చాలా అండర్ వాల్యూ చేసేది, అండర్ రేటెడ్ ఎలిమెంట్ ఇది. అదేంటో తెలుసా? బటర్ మిల్క్లో ఉండే లాక్టిక్ యాసిడ్లో ఉండే బెనిఫిట్స్ మన డార్క్ స్పాట్స్ అది పోగొట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి బికాస్ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి. సో మీరు ఏం చేస్తారు, దానికి బటర్ మిల్క్ని ఒక కప్లో వేసుకొని కొంచెం థిక్గా చేసిన బటర్ మిల్క్ని నీట్గా ఒక కాటన్ తీసుకొని, ఒక మంచి కాటన్ ఇలా తీసుకొని దానిలో ఇలా రబ్ చేసి దాని మీద ఫేస్ మీద ఎలా అలా 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 అద్దుకొని ఒక 15-20 మినిట్స్ ఉండి నీట్గా దాన్ని క్లీన్ చేసేయండి. ఆ 15-20 మినిట్స్ పాటు మీరు టీవీ చూడొచ్చు, బుక్ చదవచ్చు, రేడియో వినొచ్చు, ఆర్ వాట్ ఎల్స్ ఇస్ దేర్, మీ ఇష్టం. పాడ్కాస్ట్ వచ్చి యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, మన ఏజూడ్ ఛానల్లో ఉండే వీడియోస్ చూడొచ్చు. ఆ 15-20 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసిన తర్వాత దాంట్లోంచి వచ్చే బెనిఫిట్స్ని మీరు డెఫినెట్గా మీరు తీసుకుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. బటర్ మిల్క్ అనేది మన ఫేస్ని బ్యూటీ చేస్తుంది. బేసిక్గా మన డార్క్ స్పాట్స్ అలా వెళ్ళగొట్టడానికి బటర్ మిల్క్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. దర్ ఇస్ టిప్ నెంబర్ 6 మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. మన బాయ్స్లో ఉండే న్యాచురల్ హెయిర్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ ఇంకా బాగా నరిష్డ్గా చేయడానికి, ఇంకా బాగా హెల్తీగా ఉండడానికి టాక్ ద ఆయుర్వేదిక్ కో నుంచి వచ్చిన షాంపూ అండ్ ఆయిల్ని 2 ఇన్ కాంగ్రుయెంట్స్ వాడగలగండి. Where I'd like to thank today's video sponsor TAC Amigos. TAC వాళ్ళు నాకు ఈ ప్రొడక్ట్స్ పంపించి ఒక 2-3 వీక్స్ అయింది. నేను పర్సనల్గా ట్రై చేసి నాకు బాగా నచ్చి నేను ప్రమోట్ చేస్తున్నాను. ఈ షాంపూ, ఈ ఆయిల్ మీ హెయిర్ని ఇంకా బాగా న్యాచురల్గా, బాగా ఆయుర్వేదిక్ మోడ్లో ఇంకా బాగా హెల్తీగా గ్రో చేస్తుంది. ఆమ్లా ఆయిల్, బ్రింగరాజ్ ఆయిల్, ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ అన్నీ వీటిలో ఉంటాయి అమిగోస్. మనకి ఒక్కొక్క దగ్గర సెపరేట్గా దొరుకుతుంది, కానీ అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండడం ఈజ్ అన్ యాడెడ్ బెనిఫిట్. దీని వాడకం కూడా ఎక్స్ట్రీమ్లీ సింపుల్ అమిగోస్. మీరు ఎప్పుడైతే షాంపూ చేస్తున్నారో దానికి 2 hours ముందు నీట్గా హ్యాండ్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని మీ హెడ్ మసాజ్ చేసుకోండి మీ ఫింగర్ టిప్స్తో, అండ్ దెన్ యూజ్ దిస్ షాంపూ 2 to 3 times a week. ఇందులో ఉండే ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ 100% వీగన్, సల్ఫేట్స్, పారాబెన్స్ ఇలాంటి ఎలాంటి గోళ లేకుండా కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అమిగోస్. మనకి న్యాచురల్ హెల్త్ కావాలి మన హెయిర్కి. ఇప్పుడు ఒకసారి వేసిన తర్వాత బాగుండి తర్వాత బాగోకుండా ఉండకూడదు. మనకి ఎప్పుడూకి లాంగ్ లాస్టింగ్గా న్యాచురల్గా ఉండాలి. కాబట్టి దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ది బెస్ట్. వాడకం సింపుల్, అండ్ దీని లింక్స్, వాట్ ఎవర్ ద లింక్స్ ఆఫ్ దీస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టా. డూ చెక్ దెమ్ అవుట్ అండ్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. టిప్ నెంబర్ 5 ఇస్ అలోవెరా అమిగోస్. అలోవెరా అనేది నేను పింపుల్స్కి చెప్పాను, డార్క్ సర్కిల్స్కి చెప్పాను, హెయిర్కి చెప్పాను, స్కిన్కి చెప్పాను, ప్రతి దానికి చెప్తాను. ఎందుకో తెలుసా? అలోవెరాలో ఉండే ఎమ్యూనో యాసిడ్స్ అనే ప్రొఫైల్ అనేది మన బాడీకి రిక్వైర్మెంట్ కావాల్సిన ఎమ్యూనో యాసిడ్ ప్రొఫైల్కి 100% మ్యాచ్ అవుద్ది అమిగోస్. అంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్లో 90% మనకి అలోవెరా నుంచి వచ్చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో విటమిన్ A, B, C, E చాలా దండిగా ఉంటాయి. సో అలోవెరాని నీట్గా ఐస్ క్రీమ్ స్కూప్ చేసినట్టు స్కూప్ చేసి మీ ఫేస్ మీద నీట్గా అద్దుకొని ఒక ½ an hour ఉంటే క్లీన్ చేసేయండి. వీక్లీ వన్స్ చేయగలిగితే చాలు.
ఒక న్యాచురల్ ఎలిమెంట్, ఒక ఆయుర్వేదిక్ ఎలిమెంట్ మన ఫేస్కి, స్కిన్కి, హెయిర్కి ఒక మ్యాజిక్ చేయగలుగుతుంది. అలోవెరా ఇస్ వన్ ఆఫ్ దమ్. దెర్ ఇస్ అనదర్ వన్. అదేంటో తెలుసా మీకు? టిప్ నెంబర్ 4 ఇస్ టొమాటో అమిగోస్. టొమాటోలో ఉండే న్యాచురల్ టోనర్ అనేది మనలో చాలామందికి గుర్తించరు. టొమాటో ఇస్ అ న్యాచురల్ టోనర్ అమిగోస్. బేసిక్గా మన బాడీలో ఉండే ఆ pH లెవెల్స్ బ్యాలెన్స్ అనేది అలా తప్పిపోవడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వడం, దాని మీద పింపుల్స్ రావడం, దాని మీద డార్క్ స్పాట్స్ రావడం, డార్క్ సర్కిల్స్ రావడం, డార్క్ మార్క్స్ రావడం, ఇవన్నీ ఆ pH ఇంబ్యాలెన్స్ వల్లే జరుగుతాయి. దాన్ని మనం న్యాచురల్గా అలా బ్యాలెన్స్లోకి తీసుకురావడానికి మనకి మేజర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? నైస్ టొమాటో నీట్గా పల్ప్ చేసి ఆ పల్ప్ని మన ఫేస్ మీద పెట్టుకొని, మనం స్ట్రైట్గా ఫేస్ పెట్టలేం, ఫేస్ కొంచెం ఇలా పెట్టాలి, బట్ స్టిల్ దట్ విల్ వర్క్. మీకు ఒక 15 మినిట్స్ పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి పాటలు వినండి. ఆర్ ఆ ఓపిక కూడా మీరు లేకపోతే టొమాటో జ్యూస్ వేసుకొని అగైన్ దాన్ని కాటన్ దాంట్లో ముంచి మీ ఫేస్ మీద రాసుకోండి. బట్ ఫస్ట్ వన్ ఈజ్ మచ్ మోర్ బెటర్. టిప్ నెంబర్ 4 ఇది టొమాటో. టిప్ నెంబర్ 3 ఇస్ పపాయ అమిగోస్. పపాయాలో ఉండే ఆ న్యాచురల్ ఎంజైమ్స్ అనేవి డార్క్ స్పాట్స్ దేనివల్ల వస్తాయి? బ్యాక్టీరియా వల్ల వస్తాయి కదా. ఆ బ్యాక్టీరియాతో డైరెక్ట్ అటాక్ చేయడానికి, డైరెక్ట్ ఫైట్ చేయడానికి, ఒక యుద్ధం చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అమిగోస్. పపాయ మన అందరి ఇంట్లో ఉండేదే, లేకపోతే తెచ్చి పెట్టుకోండి. అది తినడానికి, అది ఇంటర్నల్గాను చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్స్టర్నల్గా మీరు పల్ప్ చేసుకొని ఫేస్ మీద రాసుకొని పెట్టుకోవడానికి. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ. వారానికి ఒక 3 times అయినా మీరు మీ ఫేస్ మీద పపాయ పెట్టుకోవాలి మీకు. ఎందుకంటే దీని బ్యాక్టీరియా ఫైటింగ్ అనేది డార్క్ స్పాట్స్ రిమూవల్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీక్లీ 3 times, అది మండే, థర్స్డే, సండే అవ్వచ్చు, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అవ్వచ్చు. ఆ 3 times ఏదనేది మీ ఇష్టం. బట్ 3 times పపాయ ట్రీట్మెంట్ చేస్తే డార్క్ సర్కిల్స్ అనేవి విజిబుల్గా పోవడం స్టార్ట్ అవుతాయి ఒక 2-3 weeksలో. దట్ ఈస్ అ టిప్ నెంబర్ 3 మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 2 మన ఫేస్కి న్యాచురల్గా కావాల్సింది ఇస్ హనీ అమిగోస్. హనీని ఒక న్యాచురల్ గ్లో ఇవ్వడానికి, ఒక న్యాచురల్ షైన్ ఇవ్వడానికి, ఒక న్యాచురల్ హైడ్రేషన్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. హనీ మీద చాలా భయాలు ఉన్నాయి. చాలా అమిగోస్కి నన్ను హనీ మీద ఎప్పుడు చెప్పినా నన్ను అడుగుతుంటారు, హనీ హెయిర్కి తగ్గడం వల్ల హెయిర్ వైట్ అయిపోద్దా అని. మనం హనీని ఎప్పుడైనా రాస్తే, హెయిర్కి తప్పితే మన ఫేస్ మొత్తం రాస్తే అక్కడక్కడ టచ్ అయితే దానివల్ల పెద్ద లాసు లేదు, నష్టం లేదు. అదొక మిత్ అమిగోస్. ఇది మీరు మైండ్ నుంచి తీసేసి వీక్లీ 1 time హనీని ఫేస్ మీద రాసుకొని అదొక హాఫ్ అన్ అవర్ టు 40 minutes కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకోండి, మంచి షైన్ వస్తుంది. నీట్గా క్లీన్ చేసేయండి. దట్స్ ఇట్, యూ హ్యావ్ టు డూ. దానివల్ల వచ్చే న్యాచురల్ గ్లో ఇస్ అన్బీటబుల్. దట్ ఇస్ టిప్ నెంబర్ 2. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఎక్స్టర్నల్, బట్ ఇప్పుడు చెప్పేది మాత్రం ఇంటర్నల్. మీరు మీ బాడీలో ఓట్ మీల్ కానీ, ఉప్మా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినండి. ఎందుకంటే మన బాడీలో పంపించే చాలా వాటిల్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తింటే ఒక అర్ధగంటలో అది అరిగిపోతుంది. అండ్ ఆల్సో మన బాడీకి కాన్స్టెంట్ న్యూట్రిషన్ అందుతూ ఉండదు. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తింటే కన్సిస్టెంట్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. అది సన్ వల్ల జరిగే డ్యామేజ్ వల్ల అయినా, పొల్యూషన్ వల్ల జరిగే డ్యామేజ్ వల్ల అయినా లోపల నుంచి ఒక రిపేర్ సిస్టమ్ అనేది ఉంటుంది మీకు. అందుకే వీలైనంత వరకు కాంప్లెక్స్ కార్బ్స్ తినడానికి ట్రై చేయండి. దాంట్లో ఉప్మా ఉంటుంది, ఓట్ మీల్ ఉంటుంది, స్వీట్ పొటాటో ఉంటుంది. ఇలాంటి బ్రౌన్ కలర్ వీట్స్ అన్ని దర్ ఆల్ గుడ్ ఫర్ యువర్ బాడీ ఇంటర్నల్లీ. ఆల్సో మన స్కిన్ కూడా బెటర్గా ఉండడానికి, ముఖ్యంగా డార్క్ స్పాట్స్ పోవడానికి. దట్ ఇస్ టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే అమిగోస్. ఈ టిప్స్లో అన్ని ఒక్కొక్క టిప్ని స్లోగా ఫాలో అవ్వండి. మీ డార్క్ స్పాట్స్ అనేవి స్లోగా అలా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే మనం ఏది ఓవర్ నైట్ అయిపోవాలని అనుకోకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం అమిగోస్, మనం సింపుల్గా ఒక లాజిక్ మీరు చెప్పాల్సి వస్తే, డార్క్ స్పాట్స్ అనేవి మనం ఇప్పుడు దాకా చాలా సంవత్సరాల డ్యామేజ్ నుంచి వచ్చింది కదా, అది పోవడానికి కూడా టైం పడుతుంది. ఎక్కువ మీరు టెన్షన్ పడిపోకండి. మీ స్కిన్ మీ చేతిలోనే ఉంది, మీకు చాలా టైం ఉంది. ఆటోమేటిక్గా మీ స్కిన్ క్లియర్ అవుతుంది. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. #road to 150K పెట్టడం మర్చిపోకండి. ఈ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ మన ఛానల్ అలా ఎంగేజ్మెంట్ లేచిపోవడానికి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. గో ఫాలో మీ దేర్. అడియోస్ అమిగోస్.